బంగారం రేటు దాన్ని కొనాలనుకునేటోళ్ళతోని ఆట ఆడుకుంటున్నది. ఇవాళ రేటు పెరిగింది, రేపు తగ్గుతుంది కావచ్చు అని కొన్ని రోజులు ఆగుదామా అనుకుంటే ప్రతిరోజు ఇంకింత పైకి ఎక్కుకుంటూ పోతుంది. అరే రేటు బాగా పెరుగుతుంది, ఇప్పుడే కొందాం అనుకుంటే ఇంకొన్ని రోజులకు రేటు తక్కువైతే ఎట్లా అని ఆలోచనలు వస్తాయి. అందుకే కొనాలనా వద్దా అని సతమతం అవుతున్నారట గోల్డ్ కస్టమర్లు. ఇంతకు ఇప్పుడు గోల్డ్ రేట్ ఎంతో తెలుసా? ఐటీ వార్త తెలుసుకోండి. అయిపోయింది అయిపోయింది అయిపోయింది, మొత్తానికి బంగారం ధర లచ్చ దాటింది. ఎన్నడు లేనట్టు ఒక్క పారే 3,000 పెరిగి లచ్చ అయి కూసుంది బంగారం. దానికి సోపతి వెండి కూడా పెరిగి కిలో లచ్చ మీద ఓ 1000 రూపాయలు ఎక్కువనే ఉంది. ఇట్లా బంగారం వెండి ధరలు దండిగానే మొండి పట్టు పట్టినట్టు పెరుగుతున్నాయి. ఇక మనసొంటి గరీబోల ఇండ్లలో ఆడి ఓరగాల లగ్గాలు చేసుడే కష్టమైతట్టుంది పోన్రి. ఈ ముచ్చట తెలిసి పెళ్లిళ్ళు పేరంటాలు పెట్టుకున్నోళ్ళు గుండె వలుగుతుర్రు. ఇక దగ్గరోళ్ళ దావతో లగ్గం అయితే పెట్టుబోతలు పెట్టక తప్పదాయే. ఇప్పుడు బంగారం ఇట్లా పెరిగేసరికి గ్రాము పెడదామన్నా 10,000 కావాల్సింది. దీంతోని మధ్య తరగతులు బంగారం దిక్కు చూస్తేందుకే గజ్జును అనుకుతుర్రు. ఇక ఎండి కథ అంటారా, వ్యవసాయానికి కుదబెట్టిందే ఇడిపించుక రాకపోతే ఇంకా కొత్తదేం కొనేటట్టున్నామని గోసపడుతుర్రు. 70,000 80,000 అంటే కిందన మీదన పడి కొంటారు గాని ఇప్పుడు లచ్చ అంటేనే బంగారం మీద ఇష్టం ఉన్నా గాని కష్టం మీద ఆ ఇష్టాన్ని చంపుకుంటూ రమ్మలక్కలంతా. వచ్చే ఆదాయం ఎట్లనో పెరుగుతలేదు, ఖర్చులు తగ్గించుకుందామంటే ఇండ్లకు సోపతి బంగారం ధర కూడా మొగుల మీదికి చేరేసరికి కొన్నొద్దులు బంగారం మూసే ఎత్తొద్దని పెండ్లాలకు సర్ది చెప్పుకుంటురు మొగోళ్ళంతా. ఇక ధర అయితే తగ్గేటట్టు కొడతలేదు, ఉన్నదాన్నే పైలంగా పెట్టుకొని చూసుకుంటాం ఉరువురి. ఇక అది అగ్వైనప్పుడు మాట్లాడుకుందాం తీయుండ్రి.